ప్రీమియర్ ప్రోలో ఒక వీడియో క్లిప్ని స్లో మోషన్ ఎలా చేయాలో ఈ రీల్లో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లిప్ని అయితే టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఒక లైన్ అయితే కనబడుతుంది కదా. సో వీ ట్రాక్లో మీకు ఇక్కడ ఇట్లా పెడితే ఒక లైన్ అయితే కనబడుతుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా కొద్దిగా మీదికి పెంచుకోండి. సో ఇట్లా మీకు ఇట్లా ఇంత కనబడేటట్టు అయితే పెంచుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చిన్నగా రైట్లో ఎఫెక్ట్స్ అని ఉంది కదా. సో దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టైం రీమ్యాపింగ్ అని ఉందిగా, ఇందులో మీరు స్పీడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు మీకు ఒక లైన్ గీత మీద వచ్చిందిగా, సో అది ఇప్పుడు మీకు కొద్దిగా మిడిల్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఎక్కడి నుంచి అయితే స్లో మోషన్ చేయాలనుకుంటున్నారో సో అక్కడ మీరు కర్సర్ని అయితే పెట్టండి. తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏంటంటే ఒక డాట్ అయితే ఇవ్వండి. సో ఇట్లా డాట్ ఇస్తే మీకు ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ మీరు మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఇటు సైడ్ ఈ మధ్యలో ఒక కీ ఫ్రేమ్ అన్నమాట ఇది. సో ఇది డివైడ్ చేసింది. సో కాబట్టి ఏంటంటే మీరు దీన్ని కిందికి జరిపితే సో ఇది ఒకటి మాత్రమే కిందికి జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక 40% అట్లా పెట్టుకుందాం. స్లో మోషన్ 40 పెట్టుకున్నాను. సో ఒకసారి మీరు చూడండి. సో ఇలా మీకు స్లో మోషన్ అవుతుంది. అంటే ఇది మీకు డైరెక్ట్గా ఒకటేసారి స్పీడ్ అనేది స్లో అయిపోతుంది. సో ఇలా ఏంటంటే ఒకటేసారి స్పీడ్ వచ్చి ఆటోమేటిక్గా స్లో అయిపోద్ది. సో అలా కాకుండా మనకి ఒక స్పీడ్ ర్యాంప్ లాగా కావాలి అనుకుంటే సో ఇక్కడ మీకు ఇక్కడ రెండు ఉన్నాయి కదా. సో నేను జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు వన్ సైడ్ని ఇట్లా మీరు లాగండి. సో లాగితే మీకు ఇలా వస్తుంది. సో తర్వాత ఈ ఏదైతే కింద మీద ఇట్లా డాట్స్ ఉన్నాయో సో దీన్ని మీరు కొద్దిగా అడ్జస్ట్ చేయండి స్పీడ్ ర్యాంప్లో. సో ఇలా అన్నప్పుడు మీకు ఏంటంటే ఒక స్మూత్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో ఇలా ఏంటంటే మీరు మీ వీడియో క్లిప్స్లో స్లో మోషన్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు.